క్రైస్తవులు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, బైబిల్ గ్రంథాన్ని చదవాలన్నా, బోధించాలన్నా అది కేవలము తాత్వికంగా మాత్రమే బోధించాలి. అంటే ఫిలాసఫికల్‌గా బోధించాలి. అంతేకానీ తార్కికంగా మాత్రం బోధించకూడదు. అంటే లాజికల్‌గా. ఎందుచేతంటే తాత్వికంగా బోధించిన దానికి, లాజికల్‌గా బోధించిన దానికి చాలా వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. దాన్ని మీరు ఒకసారి అర్థం చేసుకొని తార్కికంగా ఒకసారి చదవండి, తాత్వికంగా ఒకసారి చదవండి, మీకే అర్థమవుతుంది. ఎందుచేతంటే ఉదాహరణకి నేను ఒక విషయం చెప్తాను. పవిత్ర గ్రంథాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఈ పవిత్ర గ్రంథాలన్నిటిలో కూడా వాళ్ళు చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఒక వ్యక్తి ఎలా పవిత్రంగా మారాలి అనేది విషయం. కానీ ఈ పవిత్ర గ్రంథాలు అన్నీ చూసుకున్నా కానీ వాటిల్లో యుద్ధ సంఘటనలు, యుద్ధ సీన్లు చాలా ఉంటాయి. ఎందుకుంటాయి? అవి చరిత్రలో కదా ఉండాల్సినవి. మరి పవిత్ర గ్రంథాల్లో యుద్ధ సంఘటనలు ఎందుకు ఉన్నాయి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మనిషిలో కొన్ని నెగటివ్ భావనలు కొన్ని ఉంటాయి. దురాశ, గర్వం, మరి పాపము, అహంభావము, ఈర్ష్య, ద్వేషాలు, లోపము, ఇలాంటివి చాలా బలమైన అంశాలు కొన్ని ఉంటాయి. ఇలాంటివి మనలో అంటే మన వ్యక్తిగతంగా కానీ, ఒకవేళ ఎదుటి వ్యక్తిలో ఉంటే వానిలో కానీ, వాటిని జయించాలి అని అంటే ఖచ్చితంగా అంత యుద్ధం చేయవలసిన అవసరం ఉంటుంది. దానినే మనము సంఘర్షణ అంటాం. మనలో సంఘర్షణ, మనలో జరిగే ఘర్షణ అంటాం దాన్ని. ఆ ఘర్షణే యుద్ధం అన్నమాట. అంత యుద్ధం చేస్తే కానీ మనలో ఉన్నటువంటి దురాశను కానీ, గర్వాన్ని కానీ, అహంభావాన్ని కానీ మనం దాన్ని జయించలేము. మనము దాన్ని జయిస్తేనే కానీ అది జయించటం ఎలాగో చెప్పగలుగుతాం. అందుకని యేసుప్రభు గారు ఒక బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తారు. ఏంటంటే, ఒకడు బలవంతుడైనటువంటి వానిని బంధించితేనే ఆ ఇంటిని దోచుకోవటానికి తేలిగ్గా ఉంటుంది, సౌలభ్యంగా ఉంటుంది అనే విషయం చెప్తాడు. అంటే మన శరీరంలో, మనలో, మన ఆలోచనలో ఉన్నటువంటి బలమైన అంశాలు దురాశ కావచ్చు, గర్వం కావచ్చు, అహంభావం కావచ్చు, లోభం కావచ్చు, మత్సరం కావచ్చు, ఈర్ష్య కావచ్చు, ద్వేషం కావచ్చు, ఇలాంటి వాటిని ఏదైతే మనలో బలంగా ఉంటుందో దాన్ని ముందు మనం బంధించే పరిస్థితి కావాలి. అది బంధించిన తర్వాత దాన్ని ఈజీగా దోచుకోవడం తేలిగ్గా ఉంటుందనేటువంటి ఆత్మీయ సత్యంలో యేసుప్రభు గారు చెప్పిన మాట. మీరు ఆ సందర్భాన్ని చూసినప్పుడు మీకు అర్థమవుతుంది బైబిల్ గ్రంథంలో. అలా కాకుండా తార్కికంగా వెళితే యేసుప్రభు చాలా గొప్పవాడు, ఎంత బాగా యుద్ధం చేశాడు, ఈ దేవుడు చాలా గొప్పవాడు, బాగా యుద్ధం చేశాడు, బలమైనవాడు అనేటువంటి యాంగిల్లో మనం వెళ్ళడం జరుగుతుంది. కానీ ఆత్మీయ కోణంలో వెళ్ళడం జరగదు. అలాంటి వ్యక్తే తనను తాను జయించుకోగలుగుతాడు. ఎదుటి వ్యక్తికి కూడా యుద్ధ తంత్రం ఏంటి, దాన్ని ఎలా జయించాలి అనే విషయం కూడా తెలియపరుస్తాడు. అలా కాకుండా మనం లాజికల్గా మనం బైబిల్ చదివి చేస్తే మనం అబద్ధ బోధకులుగా ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇది ఒకసారి తాత్వికంగా ఆలోచించి చదివి చూడండి. ఖచ్చితంగా మీలో ఆత్మీయ భావన చాలా లోతుగా వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. గాడ్ బ్లెస్ యూ.